హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మీకు థంబ్‌నెయిల్ చూస్తానే అర్థమైపోయి ఉంటుంది కదండీ! నేనైతే ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్‌లీ దసరా అంటే మంచి హ్మ్, పెద్ద ఫెస్టివల్ కాబట్టి అన్ని చోట్ల కూడా ఈ ఫెస్టివల్‌కు ప్రొద్దుటూరులో ఆల్మోస్ట్‌గా అన్ని షాప్స్ కూడా మనకు మంచి డీల్ అనేటి మంచిగా ఆఫర్స్ అనేటివి రన్ చేస్తూ ఉంటుందండి. సో, ప్రతి ఒక్క షాపోళ్ళు కూడా అన్నిటి మీద మనకు డిస్కౌంట్‌లనేది ఇస్తూ ఉంటారు. ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్‌గా తెలిసే ఉంటుంది. మనం ఇలాంటి టైంలో ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే మంచిగా అయితే సెర్చ్ చేసి, చెక్ చేసి తీసుకుండేది మనకు ఇంట్లోకి సంబంధించిన పెద్ద వస్తువు గాని, చిన్న వస్తువైనా సరే అండి. ఈ టైంలో మంచిగా అయితే మనకు ఆఫర్స్ అనేటివి ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్క షాపులలో కూడా. సో, ఇప్పుడైతే నేను డీమార్ట్‌కైతే వెళ్తున్నానండి ఆఫ్టర్‌నూన్ నుంచి. ఎందుకంటే డీమార్ట్‌లో కూడా మనకు మంచిగా అయితే ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. సో, అందుకనేసి నేను రెస్టారెంట్ స్టైలు పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక్కొక్కరి ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను చేసినట్టు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముద్ద గూడా ఇడిచిపెట్టుకోకుండానే అన్నం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదామా? ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయాలండి. వేసేసిన తర్వాత ఆనియను అండ్ టమోటా కొంచెం చెక్క, లవంగం ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏగించుకోండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఆ పేస్టును. సో, ఆ తర్వాత వచ్చేసి మరొక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనము బిర్యానీలో వేసేసుకున్న స్పైసెస్ అన్నీ అందులో అయితే యాడ్ చేయాలండి. ఆ బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, హ్మ్, దాల్చిన చెక్క అలాంటివుంటాయి కదా! అలాంటివన్నీ కూడా అందులో యాడ్ చేసి, ఆ తర్వాత ఈ పేస్ట్ అనేది అందులో వేయాలండి. మనకు ఆ పేస్ట్ అనేది వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఏగిచ్చుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ స్టేజ్‌లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టిచ్చి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ కూడా మంచిగా మసలగాగిన తర్వాత మనము పక్కనే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను నేనైతే డైరెక్ట్‌గానే వేస్తానండి. అలా అయితేనే మనకు ముక్కకు ఉప్పు, కారం పడినట్టు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందొచ్చేసి అలా ఆయిల్‌లో ఏయించుకొని పక్కన పెట్టుకుంటారు. అవి ఎందుకో నాకు ఎంత ఉడికినా గూడా మెత్తగా అనిపియవు. కొంచెం రబ్బర్ టైపు అనిపిస్తాయి. సో, మనం ఇట్లనే కట్ చేసుకునేవి ఏయించుకోకుండా ఇలానే వేస్తేనే మనకు స్పైసెస్ అన్నీ మంచిగా ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో, అందుకనేసి నేను అలానే వేస్తాను. సో, వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత నేనైతే ఈ ముక్కలనేది అందులో వేసేసి మంచిగా అయితే ఉడికించుకుంటానండి. పన్నీర్‌గా పెద్ద టైం ఏమైతే పట్టదు. తొందరగానే పన్నీర్ అనేది మెత్తబడుతుంది. సో, నేను గ్రేవీకి తగ్గట్టు స్పైసెస్ అన్నీ కూడా నేను మిక్సీలోనే యాడ్ చేసుకున్నానండి. ఆనియను, టమోటా ఉంటది కదా! ఆ మిక్సీ పట్టి పెట్టుకున్నప్పుడే ఉప్పు, కారము, ధనియా పొడి, గరం మసాలా ఇంకా ఏవి పైన యాడ్ చేయకుండా పసుపు అవన్నీ కూడా అందులోనే యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే మొత్తం అన్నీ సెపరేట్ వేయకుండా అలానే ఆ పేస్ట్‌లోనే మొత్తం మనం కూరకు సంబంధించిన స్పైసెస్ అన్నీ అందులో వేస్తే బాగా మిక్సీలో తిరుగుతుంది కాబట్టి మంచిగా అయితే కవర్ అయిపోతాయనేసి నేనైతే అలానే చేస్తాను. ఆ తర్వాతొచ్చేసి పైన ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకొని ఇంకా కాస్త యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఆల్ పర్ఫెక్ట్ అండి. అన్నీ మంచిగా అయితే సెట్ అయ్యాయి. వాటర్ అంతా ఇంకిపోయి పైకి ఆయిల్ తేలుతుంది. ఆ స్టేజ్‌లో కొంచెం కసూరి మేతి అనేది యాడ్ చేసేసుకొని ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దించేసుకుంటానండి. కసూరి మేతి వల్ల మంచి ఫ్లేవర్ మనకు స్మెల్ మంచిగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేడి వేడి రైస్‌లోకి ఇది బగారా రైస్‌లోకి కానీ, చికెన్ రైస్‌లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ వైట్ రైస్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా లంచ్ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు డీమార్ట్‌కైతే వచ్చాను. ఇక్కడ డీమార్ట్‌లో మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉండాయండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పిల్లలకి సంబంధించిన స్నాక్స్‌కైతే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. పిల్లలకి సంబంధించిన స్నాక్స్ గానీ, మనకి ఇంట్లో సంబంధించిన ఉప్పు, పప్పు అలాంటి వాటి మీద కూడా మంచిగా ఇక్కడ సేల్ అయితే రన్ అవుతూ ఉంది. ఇక్కడ నేను క్లియర్‌గా అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది ప్రొద్దుటూరుకి కాస్త దూరంలో ఉంటుంది. సో, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నా వీడియో చూసినారనుకోండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు వెళ్ళాలనా లేదా అనేది డెసిషన్ తీసుకోవచ్చును.
సో, ఇక్కడైతే పిల్లలు ఉండే వాళ్ళకైతే ద బెస్ట్ అండి. ఎందుకంటే మనం బయట ఇవన్నీ తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుంది కదా! మనకు ఇక్కడ డీమార్ట్‌కొచ్చి ఆల్మోస్ట్‌గా ఇంట్లోకి సంబంధించినవి మొత్తం ఉంటాయండి. ఏ టు జెడ్ ఉంటాయి కాబట్టి ఒకటి కాకపోయినా ఒకటైనా మనం తీసుకొని ఎంచక్కా ఇండ్లకైతే వెళ్ళొచ్చును. మనకు డబ్బులు కూడా ఆదా అవుతుందండి. మనం ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫెస్టివల్ టైంలో వీళ్ళు మంచి మంచి అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటే వీళ్ళు మంచి మంచి మనకు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు దసరా ఫెస్టివల్ కాబట్టి మంచిగానే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో మనము తెచ్చిపెట్టుకుంటే మనకు డబ్బులనేది ఆదా అవుతుందండి. సో, ఇంట్లోకి సంబంధించిన ఏవైనా సరే మనం ఇక్కడ తీసుకున్నామనుకోండి, చాలా మనకు డబ్బులనేది ఆదా అవుతుంది. ఇక్కడ స్వీట్స్ మీద కూడా పాలకోవా గానీ, మైసూర్ పాకు అలా వాటి మీద కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉందండి. పిల్లలకు సంబంధించిన స్నాక్స్, బిస్కెట్స్ కానీ అలాంటివి చిరుతిండ్ల మీద కూడా చాలా అంటే చాలా ఇక్కడ చూడండి మోతీచూర్ లడ్డు మీద కూడా బై వన్ గెట్ వన్ అయితే ఆఫర్ రన్ అవుతుంది. నాకు చాలా బాగా అనిపించింది. అలాగే పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాగీ న్యూడిల్స్ మీద కూడా ఇక్కడ ఆఫర్ అనేది ఉందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను క్లియర్‌గానే చూపిస్తున్నాను. మనకు ఫెస్టివల్ వస్తుందంటే మనం ఇంట్లో ఆబ్వియస్‌లీ ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటాం కదా! ఇలా గులాబ్ జామ్ ప్యాకెట్స్ మీద గానీ, బ్రెడ్‌లో పెట్టుకొని తినడానికి కిసాన్ జామున్ కానీ, పాయసం చేయడానికి సేమియా గానీ, అలాంటి వాటి మీద కూడా డీమార్ట్ అసలు ప్రైజుకు తేడా అనేది మీరే చూడండి. ప్రైజ్ తక్కువ మనకు ఆఫర్ ఇస్తున్నారు కదా! క్వాలిటీ తక్కువగా ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చును. అలా అయితే ఏముండదండి. సో, క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంటుంది. మనకు బయట దొరికేటివన్నీ ఇప్పుడు ఏమంటే మనకు ఫెస్టివల్ కాబట్టి ఆ టైంలో కొంచెం ఆఫర్ అనేది మనకు ఇస్తూ ఉంటారు. సో, ఇక్కడైతే మనకు కూల్ డ్రింక్స్ మీద కూడా ఆఫర్ అయితే ఇచ్చారండి. మజా కావచ్చును, జీరా బల్క్‌గా తీసుకోవాలి. అంటే పెద్ద లీటరు, 2 లీటర్స్ బాటిల్స్ కాకుండా ఇలా చిన్న చిన్న జ్యూసుటి కూడా మనం బల్క్‌లో అయితే తీసుకోవచ్చునండి. మనకు చాలా తక్కువే కాస్ట్ అనేది పడుతుంది. సో, ఇక్కడైతే మన ఇంట్లోకి సంబంధించిన అప్లయెన్సెస్ మీద కూడా మనకు ఇప్పుడు ఇక్కడ సేల్ అయితే రన్ అవుతుందండి. లైక్ కెటిల్ గానీ, ఇలా వేడి నీళ్ళు కాంచుకుండేది దీనిని ఏమంటారో అబ్బా! ఇది గానీ కొంచెం కాస్ట్ అయితే తక్కువే ఉందండి. ఒకప్పుడు మనకు మ్యారేజెస్ కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌లు పడినా కూడా ఇంట్లోకి సంబంధించిన గిఫ్ట్‌లు ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే, మనము శివాలయం సెంటర్‌లో స్టీల్‌కి సంబంధించిన రాజమాత స్టీల్ షాపు అలాంటివి వాటిలోకెళ్ళి మనము ఇంట్లోకి సంబంధించి ఏదైనా సెట్టులో తీసుకునేవాళ్ళం కదా! ఈ డీమార్ట్‌లు, ఈ రిలయన్స్‌లు, ఈ మోర్‌లొచ్చినామించి ఇదొక మంచి బెనిఫిట్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ కాస్టే ఉంటుంది. ఇప్పుడు ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా కూడా ఇలా మనకు డీమార్ట్‌లలో దొరికే వాటితోనే మనకు ప్యాకింగ్ చేసి అయితే ఇస్తున్నారండి. ఎందుకంటే మనకు కాస్ట్ తక్కువే పడుతుంది. ఇంట్లో దొరికేవాటి ఇప్పుడు కప్పులు చూడండి ఎంత మెంబర్ ఆఫ్ మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో 6 కప్స్ కలిసి ఓన్లీ 99 రూపీసేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ అవన్నీ కూడా. మన ఇంట్లో ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి పూజలకు యూజ్ అయ్యే ఇక్కడ రాగి, ఇత్తడి సామాన్లు కూడా మనకు మంచిగానుండాయి. వాటి మీద కూడా డిస్కౌంట్ ఇచ్చారండి. మనం ఇంట్లో వాడుకున్న ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి ఇప్పుడు రాగి వస్తువులనే మనం మంచిగా యూజ్ చేయడం అయితే మొదలుపెట్టారు ఈ జనాలు గూడా. అందుకనేసి ఇండ్లల్లో వాటర్ తాగడానికైతేనేమి, పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని ఐటెమ్స్ ఇక్కడైతే అవైలబుల్‌లో ఉన్నాయి. అన్నిటి మీద కూడా మనకు ఆఫర్ అయితే ఉందండి. రాగి గ్లాసులు గానీ, అలాంటివన్నీ ఇప్పుడు మంచిగానే యూజ్ చేస్తున్నారు కదండీ! సో, ఇక్కడైతే గ్లాసులు, ప్లేట్సు, ఇత్తడి ప్లేట్సు, మన కంచం అందుకు పెట్టుకునే దానికి అందరూ సిల్వరు చెంబులే కొనుక్కోలేరు గదండీ! సో, అందుకనేసి ఇలా ఇత్తడి గాని, రాగి చెంబులని తీసుకుంటూ ఉన్నారు. ఫెస్టివల్ కాబట్టి ఆల్మోస్ట్‌గా పూజకు సంబంధించినవి చాలానే తీసుకుంటున్నారు అందరూ. సో, ఇక్కడైతే పిల్లలుండే వాళ్ళకైతే పిల్లలకు సంబంధించిన ప్యాంపర్స్ గానీ, మనకి ఇంట్లో వాడుకునే సర్ఫులు కూడా మంచిగానే సేల్ అయితే ఉందండి. మనం ఎంచక్కా బల్క్‌లో ఎంచక్కా తీసుకుంటే ఒక్కసారి తీసుకుంటే మనకి ఆల్మోస్ట్‌గా పెద్ద ప్యాకింగ్ అయితే మనం వాడుకునే కొద్దీ 3 మంత్స్ గానీ, 4 మంత్స్ గానీ అలా ఉండిపోతుంది. అండ్ ఫా ఇక్కడ చూస్తే పర్ఫ్యూమ్స్ మీద మమయిత్ ప్రోడక్ట్ ఆన్‌లైన్‌లో కాదండి. ఇక్కడ మనకు డీమార్ట్‌లో గూడా అవైలబుల్‌లో ఉన్నాయి. బయట దొరికే కాస్ట్‌కి మనకిక్కడైతే ఆఫర్ రన్ అవుతూ ఉంది. ఇక్కడ మనకు మమయిత్ ప్రోడక్ట్ సంబంధించి ఫేస్ క్రీమ్సు, ఫేస్ వాషెసు అవన్నీ కూడా మనకు ఇక్కడ అవైలబుల్‌లో ఉన్నాయి.
ఇవి ఓన్లీ ఆన్‌లైన్‌లోనే కాదండి. ఇక్కడ గూడా మనకు మంచిగానే అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ పేస్టు, బ్రషెస్ అలాంటి వాటి మీద గూడా మనకు కొంచెం బెనిఫిట్‌గా అయితే రేట్లయితే ఉండాయండి. అండ్ మమయిత్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ అంటే మనకు ఆడవాళ్ళకి సంబంధించి మొత్తం ఇంట్లోకి కాస్మెటిక్స్ సంబంధించినవి అన్నీ అయితే సోపులు, క్రీమ్స్, అలోవెరా జెల్లు అలాంటివి అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న వాటర్ బాటిల్ చూడండి. ఒకప్పుడు వాటర్ బాటిల్ అంటే ప్లాస్టిక్కేనండి. రాను రాను ప్లాస్టిక్ మంచిది కాదు అనేసి స్టీలు, ఆ తర్వాత ఆహ్, స్టీల్ గూడా చాలామంది వాడేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని రాగి వస్తువులకు, ఇత్తడి వస్తువులకి వచ్చారండి. ఇప్పుడు వెరైటీగా ఇట్లా బొమ్మలొచ్చి ఇవి గూడా స్టీలేనండి. కాకపోతే మనకు కళ్ళకు చూడడానికి అట్రాక్షన్‌గా ఇప్పుడు చిన్న పిల్లలందుకు స్కూల్ పోనని ఏడుస్తూ ఉన్నా గూడా అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి క్యూట్ బాటిల్స్ అలాంటివి ఇచ్చారనుకోండి ఎంచక్కా ఏడ్చుకోకుండా మంచిగా అయితే వెళ్తా ఉంటారు. వాళ్ళకిష్టమైన వస్తువులు ఏదైనా తెప్పిస్తే గదా! సో, అందుకనేసి పిల్లల మైండ్ సెట్‌ని తగ్గట్టుగానే ఇక్కడ బాటిల్స్ గూడా వెరైటీగా చిన్న చిన్న బొమ్మల థీమ్‌లో కలర్స్‌గా అయితే ఇక్కడ మంచిగా అయితే ఉన్నాయండి. సో, ఇక్కడికొచ్చే ఆ కప్పులండి నేనెప్పుడైనా ఒక మంచి కాఫీ తాగనీకి ఒక కప్పు తీసుకుందామని ఎప్పటికెప్పుడు అనుకుంటానే ఉంటానండి. నా బ్యాడ్ లక్ ఏమో గానీ నచ్చిన ప్రతి కప్పు మీద రేట్ చూసి అమ్మో! ఇంత కప్పా? ఆఫ్టర్ ఆల్ కాఫీ తాగే కప్పుకు అంత అవసరమా అనేసి ఆడ పెట్టేయడమేనండి. నాకు కప్పులు అంతంత కాస్ట్ పెట్టి కప్పులలో కాఫీ తాగే అంత అలవాటైతే లేదండి. రోంసేపు కూర్చొని కాఫీ తాగేదానికి అంత కాస్ట్ అవసరమా? అందులో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ మొక్కరవన్నీ గూడా ఫటక్కని పగిలిపోతుంది. ఎందుకో నాకీ టీ కప్పుల మీద, కాఫీ కప్పుల మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. మరి వాటి మీద ఉండే కాస్ట్‌ని చూసి ఏమో గానీ నాకస్సలు ఇంట్రెస్టే రాదు. తీసుకోవాలనిపిస్తుంది గానీ ఎందుకో తీసుకోలేను. గ్లాసులలో తాగితే బానే ఉంటది గదా! గ్లాస్‌లో ఇలాంటి కప్పులలో తాగితేనే గొంతు దిగుతుంది. లేకపోతే గొంతు దిగదా అన్నట్టు ఎప్పటికప్పుడు అక్కడే పెట్టేస్తూ ఉంటాను. సో, అంతే కదండీ! మనం మన కోసం ఏదైనా తీసుకోవాలి అంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు గదా! అదే పిల్లలకో, హస్బెండ్‌కో అలాంటి వాటికైతే ఇంట్రెస్ట్ వస్తుంది గదా! సో, నాకిప్పుడు ఇది ఎంతో ఇష్టమైన గ్లాస్‌వేర్ ఐటెమ్స్ దగ్గరికైతే వచ్చామండి. ఈ ఆయిల్ డిస్పెన్సర్ చూడండి ఎంత బాగా అనిపించిందో. గ్లాసు అండ్ స్టీలు 2 మిక్స్ అయ్యింది. మోడల్ అయితే అద్దిరిపోయింది. కాస్ట్ కూడా మనకు చాలా తక్కువే ఉందండి. మనకు ఆన్‌లైన్‌లోనే చూసినా గూడా ఆల్‌మోస్ట్‌గా దగ్గర దగ్గర ఒక రవ్వ ఇటో అటో ఈ కాస్టే అయితే పడుతుంది. నాకు చాలా బాగా అనిపించింది ఆ ఆయిల్‌ది. కాకపోతే నేను తీసుకోలేదండి. సో, ఆ తర్వాతొచ్చేసి ఇక్కడ గ్లాస్‌వేర్ నాకిష్టం కదా! సో, అదే చూస్తున్నా అండి గ్లాస్‌వేరు. చాలా బాగానే ఉంది కలెక్షను. నేను ఇంతకుముందు వచ్చిన దానికి ఇప్పటికి అసలు సంబంధమే లేదు. అన్ని మోడల్స్ మారిపోయాయి. కొత్తగా ఐటెమ్స్ అనేది చేర్చేసి మంచిగా ఇది సదిరారండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇది చూపిస్తున్నాను గదా! ₹179 అని స్క్వేర్ షేప్‌లో ఉండేది. రెక్టాంగిల్ షేప్‌లో ఉండేది. అదైతే నేను తీసుకున్నానండి. సో, ఇక్కడ గ్లాస్ బౌల్స్ గూడా చాలా బాగానే ఉన్నాయి. కాకపోతే కాస్త రేట్ ఎక్కువ అనిపించింది. హ్మ్. సో, ఈ ఈ ఆ తర్వాతొచ్చేసి ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఎంత బాగున్నాయో. వాటి మీద కాస్ట్ చూసి అమ్మో! అంత రేటా వద్దులే అనిపించి నేనైతే తీసుకోలేదండి. కాకపోతే చాలా ఏం తీసుకున్నా గూడా ఇంట్లో మనకే డబల్ పనండి. ఇప్పుడుండే బిజీ లైఫ్‌లో వీటి మీద దుమ్ము అందుకు పడినా గూడా పండగకు క్లీన్ చేసుకోలేక మనకు ఇప్పుడు ఉన్న వాటితోనే ఇంట్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు సరిపోతాంది. మళ్ళీ కొత్తవి యాడ్ చేస్తే వాటిని కాపాడుకునే దానికే సరిపోతుందనేసి నేనైతే తీసుకోలేదు. నాకు ఈ ప్లాంట్ అయితే చాలా బాగా నచ్చింది. ఈసారి అయితే తీసుకోలేదు. ఇంకోసారి ఏమన్నా వెళ్తే తీసుకుందామా అని అనుకుంటున్నాను. చాలా బాగా అనిపించిందండి. నేనైతే చూడలేదు. డిఫరెంట్‌గా ఈ ప్లాంట్స్ ఇట్లా కొంచెం తీగ టైప్ వచ్చి ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఆన్‌లైన్‌లో చూశాను ఎక్కువే ఉన్నాయి. ఈడ కొంచెం కాస్ట్ తక్కువే అనిపించింది. ఈసారి చూడాలి. ఈ చూడండి ఆర్టిఫిషియల్ ఎంత బాగున్నాయో. సో, ఇక్కడొచ్చేసి ఈ లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి కదండీ! ఇవి ఆల్‌మోస్ట్‌గా ఎప్పుడు ఉంటే ఉంటాయి. అవొచ్చేసి వీటి కాస్ట్ అయితే అస్సలు మారదండి. రూ. 100 ఈచ్ పీస్ వచ్చేసి. సో, ఇక్కడొచ్చేసి మనం ఇంట్లో వినియోగించుకుంటున్న మిక్సీ, ఎలక్ట్రానిక్ అప్లయన్స్ మీద కూడా డిస్కౌంట్ అయితే మంచిగానే ఉందండి. బ్రెడ్ టోస్టర్ గానీ గ్రైండరు, జ్యూసెసు, మిక్సరు అలాంటి వాటి మీద మంచిగానే అయితే సేలుంది. సో, ఇక్కడొచ్చేసి పిల్లలకు సంబంధించిన రబ్బర్ బ్యాండు, క్లిప్పులు
నెత్తిన పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్ అవి కూడా మనకు మెంబర్ ఆఫ్ మోడల్స్ మంచిగానే ఉన్నాయండి. ఈ చిన్న క్యూట్ ఫ్యాన్ వచ్చేసి 170 రూపీస్ అండి. చాలా క్యూట్‌గా బాగా అనిపించింది. నేనైతే తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి స్టీల్ అండి. చాలామంది పిల్లలకు ప్లాస్టిక్ వాటిల్లో పెడుతూ ఉంటారు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనం ఇంత కష్టపడేది పిల్లల కోసమే కదా! దయచేసి ప్లాస్టిక్ వాటిని అవాయిడ్ చేయండి. కాస్త రేటు పెట్టినా ఎప్పటికీ స్థిరంగా ఉండిపోతుంది. ఇలాంటి స్టీల్ వాటిలో పెట్టేయడం అలవాటు చేసుకోండి. ఒకప్పుడు అంటే మనకు అవైలబుల్‌లో లేవండి. కానీ ఇప్పుడు ఈ డీమార్ట్‌లో, ఈ మోర్‌లో వచ్చిన మంచిగానే అవైలబుల్‌లో ఉన్నాయి. కాస్త రేట్ అనిపిస్తాయే కానీ ఇవి మనకు లైఫ్ లాంగ్ ఉంటాయి కదా! మనం జాగ్రత్తగా పెట్టుకునే కొద్దీ దయచేసి ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేసి చిన్న పిల్లలకు కర్రీస్ పెట్టించినా వేడివే అని కాదండి. మనము ఎటువంటి ఫుడ్‌కు సంబంధించి బ్రేక్‌ఫాస్ట్ గాని ఏవి పెట్టించినా కూడా ప్లాస్టిక్‌లలో పెట్టేయడం అవాయిడ్ చేయండి. ఇదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ప్లాస్టిక్కు చాలా ఆరోగ్యానికి మంచిది కాదండి. ఇదొక్కటి కొంచెం ప్రతి ఒక్క పేరెంటు గమనిస్తారని ఆశిస్తున్నాను. సో, ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి పై సెక్షన్‌లో అండి. మనకు ఇక్కడొచ్చేసి మొత్తం ఇంటికి సంబంధించినవి మొత్తం అయితే అంటే బెడ్‌షీట్లు, నాప్కిన్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయండి. వాటి మీద కూడా సేల్ ఉంది. ఇవేం కుళ్ళిపోయేటి, పాసిపోయేటి కాదు కాబట్టి మీకు లేకోకుండా ఉంటే ఎంచక్కా అయితే షాపింగ్ చేయొచ్చునండి. ఎందుకంటే ఆఫర్ ఉంది కాబట్టి. ఈ ఫెస్టివల్ టైంలోనే మనం తీసి పెట్టుకుంటే ఉంటాయండి. క్వాలిటీ కూడా మంచిగా ఉంది. నాకు ఇది చూడండి. ఈ చిన్న మ్యాటు ఎంత బాగా నచ్చిందో. ఈ క్యాట్ మ్యాట్ కాకపోతే దాని మీద ఫస్ట్ తీసుకుందామని అనుకున్నాను. పిల్లల రూమ్ లెక్కుంటాదని. దాని మీద రేటు చూసి ఆడపడేశానండి. చూడడానికి అంత చిన్నగా ఉంది. రేటు చూస్తే వాయించి పడేశారు. సో, నాకు ఆ రేటుని చూస్తానే ఎందుకనిపించింది. ఏయి తీసుకున్నా కూడా మనకు పనేనండి. ఇప్పుడు ఉండే వాటితోనే చాలా అంటే ఒక వస్తువు తీసుకుంటే నేను జాగ్రత్తగా పెట్టుకోవాలనేది నా ఉద్దేశము. అంతంత డబ్బులు పెట్టి సాకలోళ్ళకి వేస్తే అస్సలుకు సరిగా ఉతకరండి. అస్సలు దెబ్బ తీస్తారు. యాడంటే ఆడ ఉతుకుతారు. ఏ నీటిలో అంటే ఆ నీటిలో ఉతికితే ఎండకు అలా ఎండబెట్టేసి ఒక ఉతుక్కే మనదా కాదా పక్కింటోళ్ళదా అనేంత షేప్‌లో అయితే రెడీ అయ్యి వస్తుందండి. అందుకే ఆల్‌మోస్ట్‌గా మాకు చాకలోళ్ళు ఉన్నా కూడా నేనైతే వెయ్యను. సో, ఏదైనా తీసుకోవాలన్నా కూడా అలానే ఆలోచన చేస్తానండి. మనకుండే బిజీకి ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేస్తానా? చేయగలనా? లేదా? ఇంటికి సంబంధించి డెకరేషన్ పిచ్చింది కాబట్టి ఏది మంచిగా కనిపించినా కూడా రేటు ఎక్కువైనా కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే అది నేను మెయింటైనింగ్ చేసేదే కాబట్టి నాకేం కష్టం అనిపియదు ఇష్టంగా తీసుకునేది. కాకపోతే ఇంట్లో చాలానే ఉన్నాయి కదా! ఇప్పుడు ఎందుకులే మనకు ఖర్చులు కూడా ఎక్కువే వస్తున్నాయి కదా! అనేసి అలా అయితే పెట్టేశాను. సో, ఇక్కడ ఇంట్లోకి సంబంధించి నాప్కిన్సు, స్టవ్‌లు తుడిచేదానికి, గ్యాస్ బండ గట్టులు తుడిచేదానికి అలా అయితే సెపరేట్‌గా క్లాతులన్నీ కూడా మనకు అవైలబుల్‌లో ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా! టీపాయ్ మీదకి, డైనింగ్ టేబుల్ మీదకి అలాంటి కవర్స్ అండి ఇక్కడ. సో, బెడ్‌షీట్స్ అవన్నీ కూడా మంచి రేట్లే. నా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని బట్టిచ్చి మనకు ఏయన్నా ఇంట్లోకి ఇలా హ్యాండ్లూమ్‌కి సంబంధించి అంటే లైక్ బెడ్‌షీట్‌లు గానీ, దివానా సెట్స్ గానీ అవన్నీ కూడా ఇలా డీమార్ట్‌లో తీసుకోవడం ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే వివేకానందలో చూశాను కదా! బెడ్‌షీట్స్ అనేది ఏది రూ. 1000 తక్కువైతే అస్సలు ఉండవండి. ఇక్కడ మనకు స్టార్టింగ్ 500 నుంచి ఉంటాయి. మంచి క్వాలిటీతోని మంచిగానే ఉంటాయండి. ఇప్పుడు ఒక బెడ్‌షీట్ అంత పెట్టి కొన్నా కూడా సంవత్సరాలు ఎవరు యూజ్ చేస్తున్నారండి? ఒక నెల, 2 నెలలు. మళ్ళీ ఏదో ఇట్లా డీమార్ట్‌లకో, ఇట్లా ఇక్కడికో, అక్కడికో పోతే కళ్ళు చెడ్డటి కదా! చూస్తే తీసుకోవాలా అనిపిస్తుంది. ఇంటి కోసమే గదా! ఇంటిని మంచిగా పెట్టుకోవాలి అంటే మంచి బెడ్‌షీట్లు వేయాలి గదా! అనేసి మనం అంత డబ్బులు పెట్టినా గూడా అది పాడైనా కాకపోయినా దాన్ని పక్కన పడేసి మళ్ళీ వేరేది తీసుకుంటాం. అలా కాకపోయినా పోటీ. ఇప్పుడు మెయిన్ పోటీ అండి. ఒకరు ఏదన్నా తీసుకున్నారు మన కళ్ళకి కనపచ్చిందంటే వాళ్ళకన్నా మంచిది బెస్ట్‌గా మనం తీసుకోవాలి అన్నట్లు పోటీగా గూడా తీసుకునే వాళ్ళు గూడా చాలామంది ఉండారండి. అలాంటి వాళ్ళకు ఇది ద బెస్ట్‌గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ బెడ్‌షీట్లు ఇవన్నీ కూడా మనకి డీమార్ట్‌లలో చాలా కాస్ట్ తక్కువే ఉంటుంది. సైజెస్ చూసి తీసుకోండి. మనకు మోడల్స్ గూడా
చాలా మోడల్స్ ఉంటాయండి. నేను గమనించిన దాని ప్రకారం అయితే వివేకానందకి వెళ్తాను కదా! అస్సలు అక్కడ మోడల్సే నాకెందుకో అనిపియవు. ఏది చూసుకున్నా కూడా 1000 పైనే ఉంటుంది. 1000 కింద అయితే అస్సలు ఉండదు బెడ్‌షీటు. నాకైతే అస్సలకు తీసుకోబుద్ధి కాదు. ఏమన్నంటే వాళ్ళు క్వాలిటీ అంటారు. లేదండి క్వాలిటీ డీమార్ట్‌లో అయినా అదే క్వాలిటీ ఉంటది. అక్కడైనా అదే క్వాలిటీ ఉంటది. ఇక్కడ ఇంకా మంచి మంచి మోడల్స్ అనేటివి ఉంటాయి డీమార్ట్‌లో. నేను చూసిన దాన్ని, నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని బట్టిచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ తీసుకుంటే ద బెస్ట్ అనేది నా ఆప్షను. అది మీ ఇష్టమండి. సో, మీ ఐడియాలు మీది ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కదా! నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని బట్టిచ్చి నాకైతే ఇదే మంచి ఆప్షను అనిపిస్తుంది. క్వాలిటీకి క్వాలిటీ ఏమి మారదు. డిజైన్స్ ఇంకా ఇక్కడే మంచిగా బోలెడన్ని డిజైన్స్ ఉంటాయండి. క్వాలిటీ గూడా మనకు మంచిగానే ఉంటుంది. అక్కడికి, ఇక్కడికి క్వాలిటీ విషయంలో తేడా ఏముండదు. వాళ్ళు ఎందుకో అలా చెప్తారు అంతే తప్ప, ఇప్పుడు మన జనరేషన్‌లో మనం ఎట్లా పండగకు బట్టలు తెచ్చుకుంటామని అనుకుంటామో, మన ఇంట్లో వస్తువుల మీద గూడా మంచిగా వేసుకొని డెకరేషన్ చేసుకుందాం అనే మెంటాలిటీకి వచ్చినారు కాబట్టి జనాలు, నేనైతే ఈ ఐడియా అయితే చెప్తున్నాను. మనకిక్కడికైతే 500, 600 లోపలనే ఒక బెడ్‌షీట్ వచ్చేస్తుందండి. ఆ కాస్ట్‌కి వివేకానందలో అలాంటి వాటిలో అయితే అస్సలకే రాదు. అది ఎవరిష్టం వాళ్ళదిలెండి. సో, ఇక్కడైతే పిల్లో కవర్స్ గూడా మంచిగా వెరైటీగానే ఉన్నాయండి. నేను బయటైతే చూడలేదు. పిల్లో కవర్స్, ఇంట్లోకి సంబంధించిన ప్లాస్టిక్ ఐటెమ్స్, పిల్లలకు సంబంధించి బ్యాగులు, చెప్పులు అయితేనేమి, చెప్పులైతే నాకస్సలు నచ్చలేదండి. ఈ ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉండాయి గదా! అంత ఇంట్రెస్ట్‌గా వెళ్ళాను. ఒక్క మోడల్ అంటే ఒక మోడల్ గూడా నచ్చలేదు. నాకస్సలు నచ్చలేదు. సో, ఇక్కడ మనం ట్రావెలింగ్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇలాంటి లగేజ్ సంబంధించిన బ్యాగులు గానీ, అలాంటివి కూడా ఉండాయి. ఇంట్లోకి, బాత్రూమ్‌లకి సంబంధించిన ఏమంటారబ్బా వీటిని? స్టూల్సు అలాంటివి గూడా. ఆగండి, ఆగండి. ఎప్పుడు మీకేనా? మీ కిచెన్‌లోకి మీకేనా? మాకు చూపియరు అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తున్నట్లయితే మగవాళ్ళకి కూడా ఇక్కడ మంచిగానే ఉండాయండి. షర్ట్‌లు గానీ, టీ షర్ట్‌లు గానీ, బెల్ట్‌కు, బనియన్స్ అలాంటివి మంచిగానే ఉండాయి. సో, నేను చెప్పిన కొన్ని టిప్స్ నచ్చినాయి అనుకుంటే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇయ్యడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఇక్కడంతా ప్లాస్టిక్ సెక్షన్ అండి. ఇదంటే నాకస్సలు ఇష్టం ఉండదు. నాకసలు రాబుద్ది గూడా కాదు. మీకోసమని ఇక్కడ వచ్చి ప్లాస్టిక్ అంతా ఏముందో అనేసి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! పాపం వాళ్ళకి యూజ్ అవుతుందనేసి ఇక్కడికొచ్చి నేను ఈ ప్లాస్టిక్కు సంబంధించినవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి ఈ ప్లాస్టిక్. ఎప్పుడో మానేశాను ప్లాస్టిక్ తీసుకోవడము. సో, మీకు ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ లవర్స్ కొంతమంది ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేసి ఇక్కడికొచ్చేసి వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చూసేసేయండి. సో, ఈ వీడియో మీకు, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చింది, ఎంతో అంతో యూజ్‌ఫుల్ అయిందనుకుంటే ఒక చిన్న లైక్ ఇయ్యడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. వాళ్ళిచ్చిన ఈ మంచి సేల్‌నైతే మిస్ చేసుకోకుండా మీకు కావాలి అనుకుంటే వెళ్లి తీసుకోవచ్చు. లేదంటే లేదండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు మీరు చేయాల్సిన ఒక పని ఏమైనా ఉంది అంటే ఆహ్, ఇంతవరకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక చిన్న లైక్ ఇయ్యడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. మీ శిరీష భూమిరెడ్డి. బాయ్ గాయ్స్.